అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరొక వాక్యాన్ని మనము ఈరోజు నేర్చుకుందాం. అదేమిటంటే 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనములో ఈ రీతిగా ఉంది. సౌలు కుటుంబమునకును దావీదు కుటుంబమునకు బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లును అని వ్రాయబడి ఉంది. ఇక్కడ 2 కుటుంబాలను మనం గమనిస్తే, ఒక కుటుంబం అంతకంతకు వర్ధిల్లినట్లుగా, ఒక కుటుంబం ఏమో అంతకంతకు నీరసిల్లినట్లుగా కనబడుతూ ఉంది. దావీదు కుటుంబం ఏమో అంతకంతకు వర్ధిల్లిందంట, సౌలు కుటుంబం ఏమో అంతకంతకి కూడా అది నాశనం అయిపోతూ ఉందని ఇక్కడ లేఖనం రుజువుపరుస్తూ ఉంది. కారణం ఏమిటి అని మనం గమనిస్తే, ఏ కుటుంబం అయినా వర్ధిల్లాలంటే మొదటిగా దేవునికి విధేయత, దేవునికి లోబడుట, దేవుని యొక్క కృపలో నడువుట అనేది చాలా అవసరం. దావీదుకి దేవుడు ఎక్కడికి వెళ్ళినా దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు అని, దావీదు ఎక్కడైనా సరే దేవుడు తోడుగా ఉండి దావీదుని కాపాడుతూ వచ్చాడని లేఖనములు మనకు రుజువుపరుస్తూ ఉన్నాయి. దేవుడు మనకి తోడుగా ఉండేలాగా మనం ఎప్పుడు కూడా మనం నడుచుకోవాలి. దేవుడికి నచ్చేటట్లుగా మనం భక్తి చేయాలి. దేవునికి విధేయత కలిగి మనం నడుచుకున్నప్పుడు దేవుడు మన కుటుంబాలను అంతకంతకు వర్ధిల్ల చేస్తాడు. ఈ దేవుని ప్రజలారా, మన కుటుంబాలు దావీదు కుటుంబంలాగా అంతకంతకు వర్ధిల్లాలని ఈరోజు దేవుని చేత ప్రేరేపించబడి ఈ వాక్యం మీదకు తీసుకొస్తున్నారు. కాబట్టి దావీదు కుటుంబంలాగా మన కుటుంబాలు వర్ధిల్లాలి. దేవునికి విధేయతగా, దేవునికి ఇష్టానుసారంగా, దేవునికి హృదయానుసారంగా మనం నడుచుకుంటే దేవుడు మన కుటుంబాలను కూడా అట్లా వర్ధిల్ల చేయను గాక. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.